మీరెప్పుడైనా నైమిషారణ్యం వెళ్ళారా? అసలు నైమిషారణ్యం అంటే ఏంటి? ఆ చక్రతీర్థంలోకి నీళ్ళు ఎలా వస్తాయో మీకు తెలుసా? మీరు ఎంతమంది వెళ్ళారో, ఎన్నిసార్లు విజిట్ చేశారో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇక్కడ నైమిషారణ్యంలో మన విజయవాడ వాళ్ళు కట్టిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. అక్కడ ఫ్రీ భోజనం కూడా సర్వీస్ ఉంటుంది. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం అక్కడ చేసుకోవచ్చన్న విషయం మీకు తెలుసా? అండ్ అలాగే అసలు సత్యనారాయణ స్వామి కథ ఫస్ట్ మొదలుపెట్టింది ఈ నైమిషారణ్యంలోనే అని మీకు ఎంతమందికి తెలుసు? ఇక లలితాదేవి సహస్రనామం కానీ విష్ణు సహస్రనామం కానీ మొట్టమొదటిసారిగా మొదలుపెట్టింది ఇక్కడే అని ఎంతమందికి తెలుసు? అసలు నైమిషారణ్యంలో ఇంకొక అద్భుతం ఉంది, అదేంటో తెలుసా మీకు? తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇక మీలో ఎంతమంది విజిట్ చేశారో కూడా కామెంట్ చేయండి. ఇక ఫుల్ వీడియో అయితే రేపు పోస్ట్ చేసేస్తాను. సో ఎనీ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసింది చెప్పినా నేను తెలుసుకుంటాను.